ఈనాటి కథ శీర్షిక అజ్ఞాన శిరోమణి అవ్యక్త మహారాజు. అనగనగా ఒక ఊళ్ళో ఒక రాజు ఉండేవాడు. ఆయన పేరు అమాయకుడు. ఎవరైనా ఓ మంచో చెడో చెబితే శాంతంగా వినేవాడు. ముఖ్యంగా చాడీకోరు మాటలు చెప్పేవారికే అగ్రతాంబూలం. ఆయన మంత్రి పేరేమిటో తెలుసా? మాయకుడు. రాజు మంత్రి కూడా సార్థకనాములే. మంత్రి ఒక్కొక్కప్పుడు రాజుగారినే పల్టీ కొట్టించి పట్టం కట్టుకునేవాడు. పైకి చాలా మంచివాడులాగా ఉండేవాడు. రాజుగారి పశువుల కాపర్లలో అజ్ఞాన శిరోమణి అని ప్రత్యేకం దున్నపోతులు కాసేవాడు ఒకడున్నాడు. ఒకనాడు అజ్ఞాన శిరోమణి దున్నపోతులను కాస్తూ ఉండగా కొంచెం దూరంలో ఉన్న గేదెల మందలోంచి ఒక లేగదూడ తప్పిపోయి పోతుల మందలో వచ్చి కలిసింది. కొంతసేపటికి అజ్ఞాన శిరోమణి ఈ లేగదూడను చూసి, ఔరా కాలమహిమ, దున్నపోతు ఈనింది అని అనుకొని ఈ వింత సంగతి రాజుగారికి నివేదించాలనుకున్నాడు. తిన్నగా దున్నపోతును లేగదూడతో